హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో హాఫ్ కేజీ చికెన్ ఎంతో టేస్టీగా చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో మనం చేసుకుంటున్న చికెన్ ఫ్రైలా కాకుండా ఇలా ఒక్కసారి చికెన్ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో కూడా ఈ రెసిపీని మనం చేసుకోవచ్చు. ఈ వీడియోని చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కోవాలండి. నిమ్మరసం ఉప్పుతో కడుక్కోవడం వల్ల నీచు వాసన ఉండదు. ఉప్పు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి కొంచెం, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 4 పచ్చిమిర్చి, కరివేపాకు 3 ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఈ చికెన్ని 1 టేబుల్ స్పూన్ కారంతో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇవి 3 గ్రైండ్ చేసిన 1 టేబుల్ స్పూన్ అండి. అది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే ముక్కలకు మంచిగా మసాలా అంతా అంటుకుంటుంది. ఇది కలిపిన వెంటనే మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక మూకట్లోన తగినంత నూనె వేసి మీడియం ఫ్లేమ్తో ఒక్కొక్క పీస్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ ముక్కలు 80% పాటు డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ముక్కలను పక్కన వేసి ఇంకా మిగిలిన మిశ్రమంని మరొకసారి వేడి చేశానండి. డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి దీన్ని కూడా. చూడండి 80% వరకు ఇలా ఉడికింది. ఇవి కూడా ఉడికినాయి. ఇవి కూడా పక్కన వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇంకొక ప్యాన్లోన ఇందాక మనం డిప్లోట్ చేసిన ఆయిల్ ఉంది కదండి, దాన్ని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కాక ఇందాక 3 కట్ చేసుకున్న చిన్న చిన్న ఆనియన్స్ ముక్కలను వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ముక్కలంతా చక్కగా కలుపుకొని ఈ ముక్కలు త్వరగా మెత్తబడడం కోసము కాస్త ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోండి. ఈ ఆనియన్స్ మెత్తబడ్డాక అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర ఇవి 3 గ్రైండ్ చేసినది పేస్ట్ వేసుకోవాలండి. కాస్త కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు చక్కగా కలుపుకోవాలండి. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, వీటిని చక్కగా కలుపుకోండి. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసానండి నేను. మసాలా అంతా చిక్కబడేలాగా ఉడికాక చూడండి ఎలా చిక్కబడుతుందో చూడండి. ఇదంతా మీడియం ఫ్లేమ్తోనే చేసుకోవాలండి. వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలండి.
ఇప్పుడు ఈ గ్రేవీని చక్కగా కలుపుకొని ఇందులో ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలా. ఇప్పుడు ఈ గ్రేవీని అంతా కలుపుకోవాలండి. చికెన్ ముక్కలకు చక్కగా ఈ గ్రేవీ అంతా తగిలేలా కలుపుకోవాలండి. చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని 5 మినిట్స్ పాటు చిన్న మంట మీద మూత పెట్టి మగ్గించుకోవాలండి. ముక్కలకంతా మసాలా అంటుకునేటట్టు కలుపుకొని 5 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచాలండి. ఇంతేనండి ఈ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి. ఈ రెసిపీ చేయడానికి మినిమం 20 మినిట్స్ పడుతుందండి, అంతే. చాలా త్వరగా అవుతుందండి ఇది. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై. బాయ్ గైస్, మరొక కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. ఇట్లు కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్. మీరు తప్పకుండా ట్రై చేయాలండి ఈ రెసిపీ. ట్రై చేసి టేస్ట్ చేయండి, ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి.